జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇది పిరికి పందల చర్య. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విజయవాడ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా దాదాపు 4.5 గంటల పాటు రోడ్ షో, దాదాపు విజయవాడ చరిత్రలో అటువంటి రోడ్ షో ఏ నాయకుడికి జరగలేదు గతంలో. అంత ప్రజాదరణ, అంత జనాదరణ ఏ నాయకుడికి రాలా. అంత భారీ రోడ్ షో జరుగుతూ ఉండగా కొంతమందికి కళ్ళు కొట్టి, కొంతమంది అది భరించలేక, ఆ జనాదరణను భరించలేక, తట్టుకోలేక, ఈర్ష్యతో, ద్వేషంతో ఈ రకంగా మరి దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఈ రకంగా రాయితో దాడి చేయడం అనేది నిజంగా హేయమైన చర్య. ఆ దాడి చేసిన వాళ్ళు ఎంత వాళ్ళైనా సరే, చేయించిన వాళ్ళు ఎంత వాళ్ళైనా సరే తప్పకుండా చట్టపరంగా వారి మీద తగిన చర్యలు తప్పకుండా తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఇది పిరికి పందల చర్య. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విజయవాడ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా దాదాపు 4.5 గంటల పాటు రోడ్ షో, దాదాపు విజయవాడ చరిత్రలో అటువంటి రోడ్ షో ఏ నాయకుడికి జరగలేదు గతంలో. అంత ప్రజాదరణ, అంత జనాదరణ ఏ నాయకుడికి రాలా. అంత భారీ రోడ్ షో జరుగుతూ ఉండగా కొంతమందికి కళ్ళు కొట్టి, కొంతమంది అది భరించలేక, ఆ జనాదరణను భరించలేక, తట్టుకోలేక, ఈర్ష్యతో, ద్వేషంతో ఈ రకంగా మరి దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఈ రకంగా రాయితో దాడి చేయడం అనేది నిజంగా హేయమైన చర్య.